హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నిన్న హోలీ పండగ అందరూ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మంచిది. నిన్న హోలీ పండగ సందర్భంగా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా మన బిట్ కాయిన్ మళ్ళీ కింద 64,000 నుంచి $64,000 దగ్గర నుంచి ఒక్కసారి జంప్ అయి $71,700 వరకు వెళ్ళింది. ఇది చాలా మంచి విషయం. మన షిబా కాయిన్ కూడా ఒక 200 పాయింట్స్ అటు ఇటు తిరిగింది. దాన్ని నిన్న మార్కెట్ ఓవరాల్ ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పెరిగినాయి. బుల్లిష్ గానే ఉంది. మనకి శుభ సూచకం మన హోలీ పండగ. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలకు వచ్చేస్తాను. ఇవాళ మన వీడియోలో మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే బిట్ కాయిన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కిందకి రాలేదు. 60,000 కింద కూడా రాలేదు. అబౌవ్ 64,000 నన్ను ట్రేడ్ అయింది. 71,700 వరకు 24 అవర్స్ హై వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం అక్కడే ఆగి ఉంటుంది. కొంచెం ఏంటంటే మామూలుగా మనకి మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్ ఇట్లాగే పెరుగుకుంటూ వెళ్ళిపోదు. కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూనే పెరుగుతూ వెళ్తుంది తప్ప ఒకేసారి కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోదు. అట్లా గ్రాడ్యువల్గా కిందకి పైకి అట్లా తిరుగుతుంటుంది. కనుక అదేంటంటే కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంటారు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకోవాలి మనం. అన్ని కాయిన్స్, నేను బిట్ కాయిన్ అని అంటున్నా, ప్రతి కాయిన్ కూడా కొంచెం పైకి కిందకే ఉంటుంది. మీరు చార్ట్ చూసారంటే క్లియర్గా చార్ట్ అబ్జర్వ్ చేశారంటే మీకు పైకి కిందకి కిందకు వస్తుంది. కాకపోతే రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఆగుతాయి, మళ్ళీ పెరుగుతుంటాయి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి నిన్న 24 అవర్స్ హై చూస్తే 2,638 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కింద లో చూస్తే 2,420 దగ్గరికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే తిరుగుతుంది. బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. కాకపోతే నేను ఎదురు చూస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఓహో పెద్ద బుల్ రన్ వచ్చేసి గబగబా పైకి వెళ్ళిపోవాలని నేను ఆశించట్లేదు. వెళ్ళలేమండి. నిదానంగా బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. అబౌవ్ 2,000 సీరియల్ అబౌవ్నే కంఫర్టబుల్ గా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. అక్కడే ఆగుంది, అక్కడే ట్రేడ్ చేస్తుంది. కనుక ఖచ్చితంగా మంచి సపోర్ట్ జోన్ అయితే 2,000 సపోర్ట్ జోన్ అయింది. కనుక ఇంకా మనం 2,000 కిందకి రావటం అనేది అంత ఈజీ కాదు. 2,000 కిందకి అనేది రావటం అనేది కష్టమైన పని. కొంచెం స్ట్రాంగ్ గా పంప్స్ వస్తుంటాయి, మధ్యలో కొన్ని పంప్స్ వస్తూ ఉంటాయి. ఆ పంప్స్ లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా నా సజెషన్ అయితే హోల్డ్ చేయండి. మంచి పంప్ వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ పోను మంచి ప్రాఫిట్ వస్తుంది అంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేసుకుని మళ్ళీ అక్యుములేట్ చేసుకోండి. ఇది అక్యుములేషన్ పీరియడ్ మన షిబా కాయిన్కి. షిబా కాయిన్లో ఇంకా ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏంటంటే ఇవాళ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్, మన ఆస్ట్రేలియాలో ఒక ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. bitcoin.com AU అని ఒక ఎక్స్చేంజ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ లో మన షిబా కాయిన్ లిస్ట్ అయింది. అక్కడ కూడా ఆస్ట్రేలియా అంతా కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది మన షిబా కాయిన్కి. ఓకే, పైకి వెళ్ళాలి, ప్రైస్ పైకి వెళ్ళాలి, అది మనకి ఇంపార్టెంట్. కాకపోతే మన సర్క్యులేషన్ లో కాయిన్స్ చాలా ఉన్నాయి కనుక దగ్గరగా 580 ట్రిలియన్ 75 ట్రిలియన్ దాకా ఉన్నాయి ఇంకా సర్క్యులేషన్ లోంచి పోవాల్సిన కాయిన్స్.
వాళ్ళు చేస్తున్నారు, బర్నింగ్ బాగా జరుగుతుంది. ఖచ్చితంగా షిబా బర్నింగ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకో నెక్స్ట్ 3 to 5 yearsలో, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్ కానీ బిట్ కాయిన్ కానీ బుల్ రన్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ బుల్ రన్లో ఆల్ టైమ్ హై త్వరలోనే బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి నెక్స్ట్ ఎక్కడ ఏ లెవెల్కి వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. ఆల్ టైమ్ హై టచ్ చేసింది, దగ్గరగా 1 పైసా టచ్ చేసింది. అక్కడి నుంచి పైకి వెళ్ళాలి, అది బ్రేక్ చేయాలి. ముందు ఆల్ టైమ్ హై బ్రేక్ చేయాలి, త్వరలోనే బ్రేక్ చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది April 1st వీక్లో బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా ఇంకా పాజిటివ్గానే పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, అది మన షిబా కాయిన్ న్యూస్. నెక్స్ట్ మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి, బిట్ కాయిన్ ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ట్రేడింగ్ రేట్ చూస్తుంటే $70,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్లో ఒక న్యూస్ ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ చాలా కంట్రీస్లో ఈ ETF బిట్ కాయిన్ ETF స్పాట్ ETF పట్టరావాలి అని చాలా మంది అడుగుతున్నారు. అది ఏంటనేది చూడాలి. ఈ బిట్ కాయిన్ ETFలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే పెద్ద కంపెనీలు అమెరికాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఆ 3 కంపెనీలు ఏంటనేది బ్లాక్ రాక్ అనే ఒక కంపెనీ ఒకటి, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఇంకో కంపెనీ, దాని తర్వాత గ్రే స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ. ఈ 3 కంపెనీలు మేజర్ కంపెనీస్, చాలా ఉన్నాయి, ఇంకా 11 కంపెనీలు పైన ఉన్నాయి. ఈ మేజర్ కంపెనీస్ వీళ్ళే బిట్ కాయిన్ ఎక్కువగా హోల్డ్ చేస్తూ పెట్టుకుంటున్నారు. కాకపోతే లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా, నిన్న కూడా ఈ గ్రే స్కేల్ అనే కంపెనీ నిన్న ఒక 3,000 బిట్ కాయిన్ అమ్మకాన్ని జరిపారు. దానివల్ల కొంచెం డిప్ వచ్చింది మార్కెట్. డిప్ అంటే మేజర్ డిప్ ఏం కాదు, ఏందా ఒక 500,000 పాయింట్స్. వాళ్ళు కక్కుర్తోళ్ళు, ఆ గ్రే స్కేల్ వాళ్ళు చేసే పని ఇదే. లోలో బై చేయటం, హైలోకి వచ్చేటప్పటికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇన్వెస్టర్స్ అట్లా ఉన్నారు వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి చేయకి తప్పదు, చేస్తున్నారు. ఇప్పుడు మనకి బిట్ కాయిన్ టార్గెట్స్ ఏంటనేది చూద్దాం. ఇవాళ ఈవినింగ్ రైట్ కానీ మొన్న క్రాస్ చేసిన ఆల్ టైమ్ హై కానీ క్రాస్ చేసి, అంటే ఇంచుమించు $74,000 కాదు, $73,800 వరకు వెళ్ళింది మన బిట్ కాయిన్. అక్కడి నుంచి క్రాస్ చేస్తే ఖచ్చితంగా $75,000, అది కూడా క్రాస్ చేసిందంటే $83,000. ఇది బిట్ కాయిన్ టార్గెట్. బిఫోర్ బిట్ కాయిన్ హాల్వింగ్ ముందు ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అంతకెళ్ళేటప్పటికీ ఆల్ట్ కాయిన్స్కి ఎంతకి వెళ్తాయి అని ఆలోచించండి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. మీరు ఏ కాయిన్ హోల్డ్ చేస్తున్నా హోల్డింగ్లో పెట్టుకోండి తప్ప తొందరపడి అమ్ముకోవద్దు. పాత ఇంతకుముందు 2021లో జరిగినట్టు ఇప్పుడు జరుగుద్దని ఊహించుకోబాకండి. ఆ మార్కెట్కి ఈ మార్కెట్కి చాలా తేడా ఉంది. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ ఇది డిఫరెంట్ మార్కెట్, ఇది టోటల్గా డిఫరెంట్ మార్కెట్. మీకు నేను ప్రతిరోజు చెప్తున్నాను, మార్కెట్లో మార్పు వచ్చింది కనుక మనం కూడా సంపాదించుకోవాలి, అసెట్స్ చేసుకోవాలన్నది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి బిట్ కాయిన్ కానీ ఆల్ట్ కాయిన్స్ మంచి సెలెక్ట్ చేసుకుని కొనుక్కునే టైము. ఆల్ట్ కాయిన్స్లో నేను సెలెక్ట్ చేసిన కొన్ని కంపెనీస్ చెప్తాను. మామూలుగా పాల్కాడాట్, మ్యాటిక్, డాజ్ కాయిన్, దాని తర్వాత ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత ఫ్యాంటమ్, FTH, ఫ్యాంటమ్లో మంచి న్యూస్ ఉంది, ఖచ్చితంగా అది పెరుగుద్ది. అది ప్రస్తుతం 99 రూపీస్ దగ్గర అంతా ఉంది మన ఇండియన్ మనీలో. అది 130, 140 కూడా వెళ్ళి 150 వరకు కూడా వెళ్తుంది. అది మంచి కాయిన్ అది. ఆ తర్వాత
గాలా కాయిన్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అయిన మంచి కాయిన్స్. దాని తర్వాత ఇప్పుడు కొత్త ఒక 3 కాయిన్స్ చెప్తాను మీకు. ఎన్కేఎన్ అని ఆ కాయిన్ ఇమేజ్ పెడతాను. దాని తర్వాత కేడిఎం అని ఒక కాయిన్. దాని తర్వాత ఓడిఎం. ఆ 3 కాయిన్లు మీకు పెడతాను నేను. చూడండి, మీరు కూడా చూస్తే మీకు కూడా నచ్చితే. ఆ కాయిన్స్ అన్ని బాగున్నాయి. ఇవన్నీ ఫెటిచ్ ఏఐ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ ఫెటిచ్ ఏఐ అనే కాయిన్ బాగా పెరుగుతుంది. దాని ఇమేజ్ కూడా ఇప్పుడు పెడతాను, చూసుకోండి. ఈ కాయిన్ ఎందుకు పెరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళ టెక్నాలజీ చాలా బాగుందంట, నెట్వర్క్. దానికోసం అది పెరుగుతుంది. అది కూడా వాచ్ చేసుకోండి. ఈ కాయిన్స్ అన్ని జాగ్రత్తగా వాచ్ చేసుకోండి. ఇంకా మార్కెట్ పాజిటివ్ గానే ఉంటది, కానీ నెగిటివ్ గా మీరు ఏదో కింద పడిపోద్దేమో, కిందకు వచ్చేస్తేమో అన్న భయం మానుకోండి. కంప్లీట్ గా భయం మానుకోండి. కిందకు పడిపోయి టోటల్ గా లాస్ అయిపోతాం, కిందకు వచ్చేస్తానే అనుకో అవసరం లేదు. ఎథీరియంకి వచ్చేటప్పటికి ప్రస్తుతం $3,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ $4,000 దాటుద్ది. $4,000 దాటి 5,000, 6,000, 7,000 అంతవరకు వెళ్లే కెపాసిటీ ఉంది ఎథీరియంకి. సోలానా దాని హై వచ్చి ఆల్ టైమ్ హై వచ్చి $260 ఖచ్చితంగా టచ్ చేస్తా అనుకుంటున్నాను. త్వరలోనే క్రాస్ చేసి పైకి వెళ్తుంది. అట్లాగే మెమీ కాయిన్స్ ఫ్లోకి, బాంకు, బుక్ ఆఫ్ మెమీ, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఇవన్నీ ఎథీరియం సోలానా ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ మీద డెవలప్ అవుతున్న కాయిన్స్. డాగ్ విఫ్ ఫ్యాట్, ఇవన్నీ కూడా చూసుకోండి, మంచి కాయిన్స్. అన్ని కాయిన్స్ బాగున్నాయి. అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. రీఫ్ కాయిన్ కూడా పెరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఒక టైంలో బాగా పైకి నేను కాయిన్ అది, దాన్ని కూడా చెక్ చేసుకోండి. ఇట్లా మన ఓల్డ్ 2021లో పెరిగిన కాయిన్స్ ని మళ్ళీ ఇప్పుడు వాచ్ చేసుకోండి. బాగా మీకు మంచి ఎర్నింగ్ టైం ఇది. ఫ్యూచర్ లో బాగా పెరిగే కాయిన్స్ ఇవన్నీ. ఎందుకంటే బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ అంటే 2024 ఎండ్ కానీ 2025కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ రేంజ్ అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే $1.5 lakh. అంటే ప్రస్తుతం దగ్గరగా మనకి $71,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి డబుల్ అవుతుంది అంటున్నారు. అంటే ఇంచుమించుగా $1.5 lakh వెళ్తుంది అంటున్నారు కనుక, అంటే అప్పటికి మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అంత రేంజ్ లో ఉంటుంది, ఎంత పైకి వెళ్తుంది. దాంతో పాటు ఎప్పుడైతే మొత్తం మార్కెట్ ఆధారపడేది బిట్ కాయిన్ మీదే, నో డౌట్ బిట్ కాయిన్ మీదే ఆధారపడి ఉంటుంది మార్కెట్. బిట్ కాయిన్ ఎప్పుడైతే ఆ రేంజ్కి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ ఇవన్నీ బాగా పెరుగుతాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంతా కూడా బాగా పైకి వెళ్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు కొన్ని కాయిన్స్ మంచి సెలెక్ట్ చేస్తున్నారు, కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. చూసుకోండి, చూసుకుని సెర్చ్ చేసుకుని బాగా మెయిన్ గా మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్, బయింగ్ సెల్లింగ్ వాల్యూమ్ ఎంత ఉంది. ఏ కాయిన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా, ఏ కాయిన్ బై చేసుకోవాలన్నా ముందు బయింగ్ సెల్లింగ్ చూసుకోండి. ఎంత వాల్యూమ్ టర్న్ ఓవర్ జరుగుతుంది, ఎన్ని డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉంది, ఎంత టర్న్ ఓవర్ 24 hours లో ఎన్ని డాలర్స్ ట్రేడ్ అయ్యింది అన్నది ఇంపార్టెంట్ గా చూసుకోండి. దాని తర్వాత ఎప్పుడు బయింగ్ చేసుకునేటప్పుడు 24 hours లో దగ్గర చూసుకుని బై చేసుకోండి. అమ్మేటప్పుడు 24 hours హై దగ్గర చూసుకుని అమ్ముకోండి. 24 hours లో హై మీకు ప్రతిరోజు మన షిబా ఇను కాయిన్ కానీ మన బిట్ కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఆ లో పాయింట్ దగ్గరే మనం బై చేసుకోవాలి 24 hours. దానికన్నా అది ఒక 2-3 స్టెప్లుగా బై చేసుకోవచ్చు. ఒకవేళ
కిందకి డ్రాప్ అయ్యి ఇంకొంచెం కిందకు వచ్చిందంటే ఇంకో బయింగ్, ఇంకా కొంచెం కిందకు వచ్చిందని ఇంకో బయింగ్. అట్లా వచ్చే మార్కెట్ ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఈ వీక్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది. మన షిబా ఇను కాయిన్ ఇవాళ నైట్ కి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2840 క్రాస్ చేయాలి. 2840 ఇండియన్ సీరియల్ వజీరెక్స్ లో క్రాస్ చేసి పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా 3000 సీరియల్కి వెళ్తుంది. వెళ్ళనివ్వండి, స్లోగానే ఈ వారం అంతా టైం తీసుకునే వెళ్ళనివ్వండి. వెళ్ళి బాగా సెటిల్ అయ్యి బాగా కన్సాలిడేట్ అయ్యి పెరిగితే అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. మన డబ్బులు బాగా పెరగడమే కదా మనకు కావాలి. అది ఎప్పుడు వెళ్తే ఏంటి, తొందరగా అర్జెంటుగా ఇవాళే వెళ్ళిపోవాలి, నేను రేపే దాని నుంచి తీసేసేయాలి అన్నది కాదు కదా మీ ఉద్దేశం. లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ధైర్యంగా హోల్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి. నేను దగ్గరగా 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.